రహదారి భద్రతపై వాహనదారులను చైతన్యపరిచే దిశగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ గేట్ వద్ద అరైవ్ ఆన్లైన్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వి హనుమంతరావు తన సొంత నిధులతో సుమారు 300 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు తగిలే గాయాల వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలకు కాపాడుకోవచ్చని ఆయన హితవు పలికారు. ప్రతి వాహనదారులు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా యువత భద్రతపై శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు మరియు ట్రాఫిక్ విభాగానికి చెందిన అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. మీరందరికీ ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు జరిగినా సైకిల్ మోటార్ మీద పోతున్నటువంటి పిల్లలు ఎవరు హెల్మెట్లు పెట్టుకోరు. మళ్ళీ ఇవాళ కొత్తగా స్పీడ్ సైకిల్ మోటార్లు వచ్చినాయి. దాని మీద మనిషికి ఉన్నటువంటి పెద్ద తలకాయ, ఆ తలకాయలలోనే మెదడు ఉంటుంది. దానికి ఏమన్నా ఇంచుమించు దెబ్బ తగిలితే మనిషి చనిపోతుంది. నేను చూశాను కొందరిని. ప్రతి ఒక్కరు మహిళలు పెట్టుకుంటారు, హస్బెండ్ కూడా పెట్టుకుంటారు. భర్త భార్యలు ఇక్కడ ఓన్లీ భర్తనే పెట్టుకుంటారు, భార్య పెట్టుకుంటారు. మహిళలు కూడా ఇవాళ పెట్టుకోవాలనే ఆలోచన వారికి వచ్చింది. కనుక ఆ ఉద్దేశంతో ఇవాళ సజ్జనార్ గారు కమిషనరు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చార్మినార్ దగ్గర ఒక మంచి కార్యక్రమం పెట్టారు. కానీ దాని ఇంకా 10 మంది ఇన్వాల్వ్ కావాలి. కేవలం పోలీసులే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ జీతాలు వాళ్ళ ఇంక్రిమెంట్లనే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కనుక తప్పనిసరిగా అందరూ సాయం చేయాలనే ఉద్దేశంతో మొన్ననేమో అక్కడి ఇవాళ యూనివర్సిటీ దగ్గర మా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడే ఎన్సీసీ అబ్బాయిలు కూడా వచ్చారు. వారు ఒక్కొక్కరు తీసుకొచ్చి హెల్మెట్ ఇస్తే నేను హెల్మెట్ పెడతాను. ఇక మిగతా వాళ్ళందరూ అక్కడనే కూర్చారు. ఈ ఫోటోలు దిగేది సరిపోయాయి. ఇక ఫోటోల చక్కర్లో రాకుంటున్నాము. పని చేసేది బండి ఆపండి, వాళ్ళు తీసుకొస్తారు, నేను హెల్మెట్ పెడతాను. ఇక నేను ఆ హెల్మెట్ పెట్టే దగ్గర పోయినప్పుడు 10 మంది వస్తున్నారు. ఓడి ఇట్లా అంటాడు, ఓడి ఇట్లా అంటాడు. ఇవన్నీ వస్తున్నాయి. కొద్దిగా డిసిప్లిన్ గా పనిచేయాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇది హిస్టారికల్, ఎప్పుడో స్థాపమైనటువంటిది ఈ కార్యక్రమం. ఇక్కడ స్టూడెంట్స్ కూడా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం, స్టూడెంట్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి అందరి సహకారం కావాలి. తప్పనిసరిగా ఒక్కొక్కరు ఎవరైతే చేస్తుండనేది వాళ్ళు ఒక కొత్త ప్రచారం అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు మంచి ఆలోచన చేశారు. ఎన్సీసీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ట్రాఫిక్ వాళ్లకు తప్పనిసరిగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇది మంచి ఆలోచన. ప్రారంభం ముఖ్యమనేది ఒకరికి అభిప్రాయం. హలో, ఇది చూడండి అందరూ ఒకసారి పైకి ఆటలే ఆ చెక్కింది ఇక్కడ